విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అంటే మీ ప్రకారం మీరు గత జన్మలో మీరు నాగిని కదా, అప్పుడు ఏ లోకంలో తిరిగేవాళ్ళు? భూలోకంలో ఉండేనా, లేకుంటే కింద ఏమైనా భూమి కింద ఏమైనా ఉండేనా, లేకుంటే ఆకాశం పైన ఏమైనా ఉండే? భూమి కింద. ఓకే, నాగలోకం. అంటే అప్పుడు సర్పంలో ఉన్నారా, లేకుంటే మనిషి రూపంలోనే ఉండేవాళ్ళరా మీరు? రెండు. అంటే మీ మనిషి మారిపోయాడుదా? ఇది సినిమాలలో చూస్తాం మేము దాదాపు మనిషి. అంటున్నారు తర్వాత వచ్చేసి చాలా మంది సీరియల్స్. అవునవును, ఓకే. అదే అప్పటి నుంచే ఉందన్నమాట, మనిషి రూపం నుంచి సర్ప రూపంలో రావడం. దేవుళ్ళు కూడా సర్పాలు ఉన్నారు కదండి. అది ఉన్నారని ఇప్పుడు మీరు చెప్తున్నారా నేను కూడా సర్పాన్ని? నేను ఇప్పుడు సర్పాన్ని అని చెప్పట్లేదు, ఇప్పుడు నేను మనిషిని అంతవరకే. ఓకే, జస్ట్ కార్యం చేయడానికి కోసం వచ్చాను. కార్యం చేయడానికి. సరే, కార్యం చేయడానికి వచ్చారమ్మా. కార్యం చేయడానికి వచ్చినప్పుడు మీడియా ముందుకు ఎందుకు వచ్చారు? అంటే మీడియా ముందుతోనే వచ్చానంటే అదే నాకు సపోర్ట్ చేయట్లేదు, మీ ద్వారా ఏమైనా సపోర్ట్ దొరికితే నేను వచ్చాను. అంటే అతని కోసం, అంటే ఆ జన్మకు సంబంధించిన ఆ వ్యక్తి ఏమైనా నన్ను కనిపెట్టి వస్తాడేమో అని ఈ విధంగా నేను ట్రై చేసుకుంటూ వచ్చాను. ఓకే, మీడియా ద్వారా ఆ వ్యక్తి కలవడం జరిగిందా? కలిసారు. ఫోన్ చేశాడా? ఓకే, వాళ్ళు నిజమైన వ్యక్తియా లేకుంటే ఒట్టిగా డూప్? అంటే కొంతమంది కాల్ చేస్తుంటారు ఏదో ఫ్రాడ్ గా కూడా ఉంటదేమో అని. ఇప్పుడు ఫ్రాడ్ అయితే కనుక అప్పుడు సంబంధించినట్టు ప్రతిదీ చెప్పాలి కదా. ఓకే, ఫస్ట్ చెప్పకపోతే కనుక అక్కడ దొరికిపోతారు కదా. ఎలా కలిశాడు అతను మీకు? ముందైతే ఫోన్ చేశాడు. ఓకే, ఫోన్ చేసినప్పుడు అతని ఫోటో పంపించాడు. ఎక్కడో చూసినట్టుందని చెప్పేసి నేను అంతగా వెళ్ళాలని చెప్పేసి వెళ్ళాను. ఫస్ట్ అతను నాకు చెప్పలేదు. తర్వాత నేను గట్టిగా అడుగుతూ అప్పుడు అతను చెప్పాడు. ఏమడిగారు మీరు గట్టిగా? అసలు మీరేమవుతారు నాకు అని చెప్పేసి, నాకు ఇలా కనిపిస్తుంది, మిమ్మల్ని చూసినప్పటి నుంచి ఇలా అవుతుందని చెప్పాను. అయినా సరే ఫస్ట్ అతను చెప్పలేదు, తర్వాత చెప్పాడు అవును నేనే అని. అంటే మీకు ఒకసారి కనిపిస్తుంది కానీ ఆ వ్యక్తి ఎవరో మీ రిలేషన్ ఏమో కనిపించలేదు మీకు. ఆయన చెప్పిన తర్వాత అర్థమైంది. నిజమేనా అది? నిజమే. ఫ్రాడ్ అయితే లేదు. ఫ్రాడ్ ఏం లేదు. మీరేమైనా ఇద్దరు గుంపుక్కయ్యారా ఇట్లా చెప్పుకుందాం మనం, ఇది మోసం చేద్దాం? లేదు, కుమ్మక్ అవ్వాలని చెప్తే కనుక అప్పుడు సంబంధించిన ప్రతిదీ పర్టికులర్ గా అతనికి కూడా గుర్తుండాలి కదా. ఓకే, మీకు తెలియదు కదా ఇప్పుడు అప్పుడు ఏం జరిగిందో. అవును, మరి అతనికి ఎలా తెలిసింది? రియల్ కాబట్టే కదా. రియల్ కాబట్టి. అంటే ఇప్పుడు మీరు వచ్చారు కదా, మళ్ళీ అతను మీడియా ముందుకు ఎందుకు రావట్లేదు? వస్తా అని చెప్పాడు. ఓకే, దానికి ఏమన్నా రూల్స్ ఏమైనా ఉన్నాయా, టైమింగ్ ఏమన్నా? లేకుంటే టైమింగ్ ఏం లేదు, 6 కి అప్పుడు వస్తా అని చెప్పాడు. ఈ వారంలో వస్తా అని చెప్పాడు. ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పాడు. ఇంటర్వ్యూ ఇస్తా అన్నాడు. అంటే మీరు ఇద్దరు ఇప్పుడు కలిసి, కార్తికేయనా, నాగ కార్తికేయ గారు అండ్ మీరు ఇద్దరు కలిసి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? ఏం లేదండి, ఆ విగ్రహాల కోసం మాత్రమే మా ఫైటింగ్. అది తీసిన తర్వాత ఏం లేదు. ఇప్పుడు ఆ విగ్రహాలు అక్కడ ఉంటే ఏం ప్రమాదం ఉంది? మీరు తీస్తే ఏం ఉపయోగం ఉంది దేశానికి? దేశానికంటే కనుక విగ్రహాలు వచ్చి పూజలు అందుకోవాలని నాది. ఇది పూర్వం సంబంధించినది కదా. చాలా టెంపుల్స్ ఉన్నాయి పురాతనమైనవి, వాళ్ళన్నిటికీ పూజలు జరుగుతున్నాయి. ఈ విగ్రహాలకు ఎందుకు జరగకూడదు? ఓకే, అంటే అక్కడ ఉన్న పూజారీలకు అంత నాలెడ్జ్ లేదనుకుంటారా? నాలెడ్జ్ కాదు, అతనికి తెలిసి కూడా నేను విగ్రహాలు తీస్తా అంటే అతను ఒప్పుకోవట్లేదు. మరి ఎవరు అక్కడ ఉన్న వ్యక్తులు? ఓకే, గుడి తవ్వుతారని నేను చెప్పలేదు, గుడినికి ఏం అవ్వదు, పక్కనున్న స్థలంలో ఉందంటుంటే గుడిని పగలగొడతారా అని మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు గుడిని పలగొట్టే స్టేజ్ లో ఉన్నాయి ఆ విగ్రహాలు కింద? లేదు, పక్కనున్న ప్లేస్ లో ఉన్నాయి అవి. గుడికి సంబంధం లేదు. ఓకే, మీరు ఫస్ట్ వెళ్ళినప్పుడు ఏమన్నారు వాళ్ళు? ఫస్ట్ ఏమన్నాడు అంటే కనుక, సరే ఈ అమ్మాయికి అన్ని తెలిసి, అమ్మాయికి అన్ని గుర్తున్నాయని ఫస్ట్ అతనే చెప్పాడు. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ ఇలా పుట్ట తవ్వారు కదా అంటే, ఆ తవ్వామమ్మ, అది మిస్టేక్ ఇలా జరిగింది పనులు చేసేటప్పుడు అని చెప్పారు. మరి అలాంటప్పుడు అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు కదా అతనికి. నన్ను కలవలేదు అంటున్నారు, నేను మళ్ళీ నాన్ వెజ్ తిన్నా అంటున్నాడు. ఓకే, ఇష్టం వచ్చినట్టు అతను మాట్లాడేస్తున్నాడు. ఆయన మీడియా ముందుకు ఏమన్నా వచ్చాడమ్మా? మీడియా ముందుకు ఏం రాలేదు. మీడియా వాళ్ళకి కాల్ చేస్తే కనుక అతను చాలా సీరియస్ అయిపోయి కేసు పెడతా అన్నాడు మీడియా వాళ్ళ మీద. ఏమని కేసు పెడతాడట? ఏమని అంటే నాకు కూడా తెలియదండి. మీరు వెళ్ళినప్పుడు ఎలా రెస్పాండ్ అయ్యాడు అతను? ఫస్ట్ అయితే పూజారి అతను? పూజారి ఏం కాదు, ఓకే, అంటే ఉపాసకులు, అమ్మవారు. ఓకే ఓకే, అక్కడ మీకు చేయనిస్తలేరు. ఇప్పుడు ఆ విగ్రహాలలో అంత మహిమలు ఏమైనా ఉన్నాయా? పురాతనమైన వాటికి మహిమలు లేకుండా ఎక్కడ పోతాయండి? చాలా మహిమలు ఉంటాయి కదా. ఓకే, మీరు అప్పట్లో ఏమైనా గత జన్మలో ఆ విగ్రహాలకు ఏమైనా పూజ చేసేవారా మీరు? అందుకోసమని బయటికి తేవాలని చూస్తున్నాం. ఓకే, ఈ జన్మలో అవి తీసి బయటగా మీరు పూజ చేయాలని మేమే కాదు, ప్రతి ఒక్కరు చేయాలని. అంటే మీకు ఒక ఉద్దేశం, అంటే మేము చూడలే కాబట్టి ఏ దేవుడైనా కూడా నమ్ముతుంటాం. అక్కడ ఏ విగ్రహాలు ఉన్నాయి? శివుడు, అమ్మవారు సంబంధించి. అమ్మవారు ఏం నగలు ఏమైతే ఏం లేవు? అంటే కొంతమంది ఏమంటారంటే నిధుల కోసం. నిధుల కోసమే నేను చెప్పేది అంటే చాలా మంది తల్లి బిడ్డలు నిధుల కోసం తిరుగుతున్నట్టున్నారని. ఒకవేళ వస్తే గనక మీడియా ముందుకు రావాల్సిన అవసరం లేదు కదా. ఓకే, మాట్లాడేసుకొని తీసేయచ్చు కదా. మరి మీడియా ముందుకు ఎందుకు వచ్చాను నేను? ఓకే, నిధులు కాదు, ఓన్లీ విగ్రహాలు.
ఇప్పుడు ఆ విగ్రహాలకు పూజ చేస్తారట. ఇప్పుడు ఇన్ని విగ్రహాలు ఉన్నాయి కదా, మీకు ఎక్కడ ఏ విగ్రహాలు కూడా నచ్చట్లేదా? ఏ దేవుళ్ళ విగ్రహాలు? నచ్చలేదని కాదు, అప్పుడు సంబంధించినట్టు కాబట్టి, నాగలోకానికి సంబంధించినట్టు కాబట్టి అవి రావాలి బయటికి, వచ్చి పూజను అందుకోవాలి. ఓకే. అంతవరకు, అంతకు మించి నా మనసులో ఏ థాట్ లేదు. మీరు అన్నారు కదా గత జన్మ నేను లేను 2 years, ఇది థర్డ్ జన్మ అని అన్నారు కదా. చనిపోయినప్పుడు మీరు దేవుళ్ళని ఎప్పుడైనా చూడడం జరిగిందా? ఏ చూసానండి. దేవుడిని చూశారు మీరు? నేను శివుని చూసాను, చాలా మంది దేవుళ్ళని శివుడు చూసాను. చనిపోయిన తర్వాత శివుడు కనిపించాడా లేకుంటే ఎవరైనా? చనిపోక ముందు కాదు, ఆ. అప్పట్లో నాకు కనబడే వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కనుక, ఇప్పుడు ధ్యానాలు ఉంటాయి, చాలా ఉంటాయి కదా, అప్పట్లో అయినా సరే ఇప్పట్లో అయినా సరే, అప్పుడు చూడడం జరుగుతుంది.